ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్తో పాటు మియాపూర్, కుకట్పల్లి, పంచాగుట్లో భారీ వర్షం కురుస్తోంది. ఇటు దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగాయి. రోడ్లు, కాలువలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక్కసారిగా వర్షం అయితే కుండపోతగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది ఋతుపవన ద్రోణి కారణంగా బంగాళాఖాతంలోని నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరం వద్ద అయితే సుమారుగా సగటున సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తిగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద కూడా ఉన్నాము. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే మనకు ఆఫీసుల నుంచి ఇంటికి, అలాగే ముఖ్యంగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఆ స్కూల్ పిల్లల్ని తమ తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా వర్షంలోనే నానిపోతూ, వర్షంలోనే తడుస్తూ కూడా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆ వాహనదారులు కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనుకోకుండా ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాచి ఒకేసారి ఈ వర్షం కురవడంతో అటు స్కూల్ పిల్లలే కాదు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి వారు కూడా పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ సుమారుగా ఒక ఫీట్ వరకు కూడా ఆ రోడ్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఇక్కడ లోపలికి రోడ్డు మీదకి వచ్చి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. పూర్తిగా అటు ద్విచక్ర వాహనాలన్నీ కూడా రోడ్డు పైనే పెట్టేసి ద్విచక్ర వాహనం పైన వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెట్ల నీడకు, ఇతర నీడలకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. కానీ కొంతమంది ఏదైతే మనకు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి కార్లు ఉన్నటువంటి వారు, బస్సులో వెళ్ళేటువంటి వారు అయితే కొంత సురక్షితంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ అటు ద్విచక్ర వాహనాలపైన వెళ్ళేటువంటి వారు అయితే కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది రోడ్లని. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తడిసినటువంటి రోడ్ల ద్వారా కొంత జారేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రోడ్లు కొంత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్కి అయితే వర్ష సూచన ఉంది అంటూ అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఊరికే బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరొక 2-3 గంటల పాటు కూడా తేలిక నుంచి మోస్తారు వర్షం వరకు కూడా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సుమారుగా 30 నుంచి 35 కిలోమీటర్లు, అంటే కొంత సాధారణ గాలి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మనకు పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసింది. కానీ ఇది మోస్తారుగా గాలి కొంచెం తక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ గాలి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది పడేటువంటి అవసరం కొంచెం ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ఇళ్లలోనే ఉండాలి తప్ప బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే వర్షం నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే హైడ్రా టీం, అలాగే రెయిన్ సిబ్బంది ఎవరైతే వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ రోడ్డు కూడా బ్లాక్ కాకుండా చూసుకుంటున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ.